ఈ సినిమాకు తెలుగు వర్షన్ వచ్చిన కలెక్షన్ అనేది ఆంధ్రాలో నాన్ త్రిబుల్ ఆర్ రికార్డు. రాయలసీమలో కూడా చాలా స్టడీగా ఉంది. గట్టిగా మాట్లాడితే పెద్ద ఫైట్లు గిట్లు ఏముండయి. ఇలాంటి దాన్నేమంటారు, చాలా సాఫ్ట్ కోటెడ్ కథలు రాయలసీమలోకి ఎక్కాయి మామూలుగా. వాళ్ళంతా వేరే రేంజ్ ఉంటుంది. అక్కడ కూడా స్టడీగా కలెక్షన్ వస్తుంది, మామూలు కాదు. దాదాపు 20 కోట్లకు దగ్గరగా ఉంది అక్కడ కలెక్షన్. ఇక ఆంధ్రాలో ప్రభంజనం, నైజాంలో కూడా ప్రభంజనం మొత్తం మామూలుగా నడుస్తలేదు. తెలుగు వర్షన్ అయితే బ్లాక్ బస్టర్ స్టేటస్ దాటిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 200 కోట్ల గ్రాస్ తెలుగు వర్షన్ నుంచే, మనకు తెలుగు రాష్ట్రాల నుంచే అంతే దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సినిమాని పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు అనమాట. ప్యాన్ ఇండియా అనేది పక్కన పెట్టేస్తే ఒక తెలుగు వర్షన్ రిలీజ్గా చూస్తే సినిమా పెద్ద విజయం సాధించినట్లు లెక్క. మరి ఎట్లా సాధ్యమైంది? మరి మనకి ఎంత ట్రోలింగ్ వచ్చింది. ఇక్కడ లోకల్ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, దారుణంగా ట్రోల్ చేసారు సినిమాని. సినిమా కథాంశాన్ని, అలాగే సినిమాలో కథానాయిక యొక్క అంశాన్ని కూడా బాగా ట్రోల్ చేసారు. ఏమని ట్రోల్ చేసారు అంటే అసలు ఎట్లా ఒప్పుకుంది జాన్వీ కపూర్ అని చెప్పేసి. ఇక పక్క ఆమెనే పోయి ఆ చాటింగ్లలో, వాళ్ళ ఫ్యాన్ పేజ్ చాటింగ్లలో లైకులు కొట్టి వాళ్ళతో పెట్టిన ఆ చాట్ లీక్స్ అవన్నీ కూడా మనకు తను చాలా హట్ అయ్యారు ఈ సినిమా విషయంలో అని చెప్పేసి తెలిసింది. అంటే దేవరాలో కూడా కొంచెం బోల్డ్గా చూపించారు. పుష్పాలు ఇవన్నీ కామన్. అంతకుముందు యానిమల్లలో మొత్తం బోల్డ్ సీన్లు, అర్జున్ రెడ్డి మొత్తం కూడా బోల్డే. ఏ సినిమాకు రాని బ్యాక్లాష్ అనేది ఈ సినిమాకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే నిజంగానే కొంచెం హద్దు మీరిండు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఆ అమ్మాయికి ఆ ఇష్టంతో సంబంధం లేకుండా మొత్తం పోయి డైరెక్ట్ ముద్దులు పెట్టేయడం అనేది కొంచెం తప్పేంది, చాలా మంచి తప్పే అది. సో అలాగే ఫేస్ చూడకుండా సరుకు సామాన్ చూసి లవ్ చేయడం అనేది కూడా జీర్ణించుకోలేని విషయమే. ఒక్క విషయం అనేది పక్కన పెట్టేస్తే దానికి అవసరానికి మించిన రాద్ధాంతం చేశారు. పెద్ద వైట్ పేపర్ పైన చిన్న మచ్చను చూపించి సినిమాను బాగా డౌన్ గ్రేడ్ చేసే ప్రయత్నం జరిగింది. అంటే ఎంత డౌన్ గ్రేడ్ చేశారంటే అసలు ఈ సినిమా ఉంటుందా, సెకండ్ డేకు సినిమా ఎత్తిపోద్దామా అని చెప్పేసి దారుణంగా ట్రోల్ చేసారు. అయినా సరే సినిమా ఇంత దూరం వచ్చింది. దీనికి రీజన్స్ ఉన్నాయి. రామ్ చరణ్ యొక్క అద్భుతమైన నటన అంటే లౌడ్గా నటించడం, గుండెలు బాదుకుంటూ బాధపడడం, సాయి కుమార్ లాగా డైలాగులు చెప్పడం. అసలు ఒక టెంప్లెట్ ఉంటుంది మనకి, మన తెలుగు సినిమాల్లో బాగా నటించడం చెప్పడానికి చాలా కసిగా ఏకబిగిన డైలాగులు చెప్తూ ఒక రకమైన దాన్ని ఏమంటారు మైండ్ సెట్తో ఉంటాం మనం. ఇది నటన అంటే అని చెప్పేసి. అలా కాకుండా త్రిబుల్ ఆర్ సినిమాలోనే కొంచెం చూపించాడు. ఆ కళ్ళల్లో మాటున్న ఇంటెన్సిటీని దాచి తన లోపల ఉన్న బాధని వ్యక్తం చేయడము, అండర్ ప్లే చేయడం, ఎమోషన్స్ను అండర్ ప్లే చేస్తూ మన యొక్క మనసులో ఉన్న ఆ భావాన్ని చెప్పడం. ఇది త్రిబుల్ ఆర్లో మొదలైంది. ఇక్కడ ఈ సినిమాలో మాత్రం తన ఒక నిస్సహాయస స్థితిని చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు. దానిలో ఎక్కడ కూడా మొనాటని కాకుండా ఏ సీన్కు ఆ సీను సపరేట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, పైగా ఏదో సాధించాలన్న కాసి, ఇవన్నీ కూడా అద్భుతంగా పలికించి సినిమాను తన భుజస్కంధాలపైన మోసాడు రామ్ చరణ్. సో అందుకే సినిమాని నిజంగానే పోస్ట్ మార్టం చేస్తూ పోతూ ఉంటే లాజిక్స్ అందవు. అరే రైల్వే స్టేషన్ అయినా ప్రగతి అంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా. ఒక ఊరు డెవలప్ కావాలని చెప్పేసి అంటే ఇంకా చాలా రకాలుగా కూడా మనము డెవలప్మెంట్ కోసం చూసుకోవచ్చు. ఫస్ట్ రైల్వే స్టేషన్ కంటే ముందు కూడా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏందని చెప్పేసి అంటే మనం పోయి మనకంటూ ఆధార్ కార్డులు ఇవి ఉంటాయి కదా అప్పుడు ఏవైతే కార్డులు ఉండేవో ఆ కార్డులు తీసుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని భారతదేశం గుర్తించింది. మనమేమో బంగ్లాదేశీ ముస్లింలు ఇక్కడికి వస్తున్నారు కదా, వాళ్ళలా కాదు, షరబాటు దాగలం కాదు, వీఆర్ లీగల్ పీపుల్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి కోసం మొదటి ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ ఇచ్చేయండి అని చెప్పేసి అనడం అనేది లాజిక్ లెస్సే. అక్కడ నుంచి మొదలు పెడితే క్రికెట్కి సంబంధించిన ఆటలో కొంచెం దాన్ని దాని ఏమంటారు అవతలి వైపు ఉన్నోడు కూడా చాలా అద్భుతంగా ఆడతారని చెప్పేసి ఒక తగ్గఫర్ అంటే బాగా ఛాలెంజెస్ ఇస్తూ, మరీ మనోడు ఏదో రిప్లే మ్యాచ్లు క్రికెట్లో చూస్తున్నట్టు అట్లా కాకుండా ప్రతి బాలు 4-6 కొట్టడం కాకుండా సింగిల్ 2 రన్స్, ఒక దెబ్బ ఒకటి వచ్చి బాడీకి తగలడము, 2 బాళ్ళు మిస్ అవ్వడము. అంటే ఇప్పుడు మనము దంగల్ ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు ఎట్లుంటుంది అంటే మనం నిజంగానే ఒక స్పోర్ట్స్ చూస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అట్లా రియల్ స్పోర్ట్స్ చూస్తున్నాం అంటే ఎంత గొప్ప ఆటగాడైనా కానీ హిట్ ఆర్ మిస్ ఉంటుంది కదా. సో అలాంటివి కూడా చూపిస్తూ, అలాగే కొంతమంది అన్నారు ఫస్ట్ సీన్లోనైతే అసలు మనోడు ఫీల్డింగే చేయడు, ఆట కూలి అన్నప్పుడు తీసుకున్నప్పుడు అసలు మొత్తం మన బ్యాటింగ్ అప్పుడు, మనం బౌలింగ్ చేసేటప్పుడు, మన ఫీల్డింగ్ అప్పుడు మొత్తం ఉండాలి, అక్కడ ప్రజెంట్లో ఉండాలి. మహా అయితే ఒక 3-4 అవర్స్ రిటైర్డ్ హార్ట్గా రాలేడు అని చెప్పేసి అనేది చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ బ్యాటింగ్ తప్ప అసలు మిగతా సందర్భాల్లో రామ్ చరణ్ కనిపించాడు ఏది ఫస్ట్ మ్యాచ్లో. సో అలాంటివి ఆటను
ఆటే ప్రధానంగా జరుగుతున్న ఇలాంటి కథల్లో ఇలాంటి మైన్యూట్ కూడా ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట పెద్ద రోలు. సో ఇలాంటివి మిస్ అయ్యాయి. ఇట్లా వెతుక్కుంటూ పోతే చాలా 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 లోపాలు అనేవి కథాపరంగా ఉంటాయి. కానీ అవన్నీ కూడా రామ్ చరణ్ నటన ముందు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముందు, ఒక హానెస్ట్గా ఒక సినిమా కథని చెప్పాలి అంటే హీరో డిసేబుల్ అయినా పర్వాలేదు, తన గమ్యం కోసం ముందుకెళ్తాడు అంటే. ఇప్పుడు ఈ సినిమాని చాలామంది వికలాంగులు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. మనం గమనిస్తే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి సినారియో మనకు లేదు. తెలుగు సినిమా వ్యూవర్స్ నుంచి ఇలాంటి సినారియో ఎప్పుడు లేదు. అలాగే ఆడియన్ ఇంత బాగా సినిమాని సపోర్ట్ చేయడం, రివ్యూ ఇచ్చిన వాళ్ళని తిట్టడం అంటే సినిమాను వాళ్ళు ఓన్ చేసేసుకొని, అంటే ఇదేదో యూత్ కాదు, ఫ్యామిలీ ఆడియన్ కావచ్చు, మిగతా పెద్ద పెద్ద ముసలాళ్ళు వాళ్ళు కూడా సినిమాని బాగా వెనుకేసుకొచ్చారు, బాగా మౌత్ టాక్ ఇచ్చారు. సో ఇది వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారు అంటే ఎప్పుడు సీరియల్ చూస్తూ సెంటిమెంట్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసే ఆడవాళ్ళకి అసలు సెంటిమెంట్ అనేది లేదు ఈ రోజులలో. సినిమా మొత్తం హీరోయిజమే కదా. ఏ సినిమా చూడు రావడము, స్లో మోషన్లు కొట్టడము, నరకడము, చంపడము, గెలవడము, ఇంతే. ఎక్కడ హీరో ఏడ్చే హీరో, కంటతడి పెట్టే హీరో లేడు, ఓడిపోయే హీరోలు లేరు. ఏదో ఇంటర్వ్యూలో శేఖర్ కమల్ అన్నట్టు మనము ఈ మధ్యకాలంలో ఏడ్చే స్టార్ హీరోను చూసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో సెంటిమెంట్ అనేది ఆడవాళ్ళకి కనిపించింది. సో అందువల్ల వాళ్ళు తండోపతండాలుగా మొత్తం వచ్చేసి మస్తు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టు సినిమాని. సో ఆడవాళ్ళకి బాగా నచ్చింది. అందుకే మనం ఇప్పుడు థియేటర్లోకి వెళ్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కున్నారు యూత్ కంటే కూడా. సో చాలా రోజుల తర్వాత ఆడవాళ్ళకు సినిమా ఎక్కింది. ముఖ్యంగా అంత నెగిటివ్ చేసినా సరే, ఆడవాళ్ళను తక్కువ చేసి చూపించరు అని చెప్పేసి అన్నా సరే, ఆడవాళ్ళే సినిమాని ఎంకరేజ్ చేయడము, ఒక పండగ లాంటి వాదన తీసుకురావడం అనేది మన వాళ్ళకి మన సినిమాల పైన ఉన్న ప్రేమని సూచిస్తుంది అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్కు కిడ్స్కి ఎందుకు ఎక్కింది, పిల్లలకి ఎందుకు ఎక్కింది అని చెప్పేసి అంటే వాళ్ళు స్పోర్ట్స్ పట్ల చాలా ఇష్టపడి ఉంటారు. అలాగే బిగినింగ్ అంతా కూడా నాకు తెలిసి ఫస్ట్ 40-45 మినిట్స్ మొత్తం కూడా పిల్లలకి ఒక మంచి మోటివేషన్ ఇస్తున్నట్టుగానే ఉంటాయి పాటలు ఎలా ఉంటాయని చెప్పేసి అంటే అనుకున్నది సాధించాలని చెప్పేసి వెనకాలంతా పిల్లగాళ్ళే ఉంటారు. రామ్ చరణ్ చుట్టూరా కూడా ఎప్పుడు పిల్లలే తిరుగుతూ ఉంటారు. సో అది ఆ అంబియన్స్, ఈ స్పోర్ట్స్ ఇదంతా కూడా చిన్నపిల్లలకు జెనాల్ఫా కిడ్స్కి బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా తయారవ్వడం వల్ల వీక్ డేస్లో కూడా మంచి కలెక్షన్ తీసుకుంటుంది. సో ఇలాగే లాంగ్ రన్ అనేది ఇంకో 2-3 వీక్స్ ఈజీగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ కొత్త బాక్స్ ఆఫీస్ ఫార్ములాని పరిచయం చేసింది అనమాట పెద్ది. మనం బాగా నమ్మిన సినిమాని ఎమోషనల్గా, సెంటిమెంట్గా, హ్యూమన్ వాల్యూస్తో ఇన్స్పిరేషనల్గా తీసినా కానీ చాలా అద్భుతంగా స్కోర్ చేస్తుందని చెప్పేసి నిరూపించిన ఈ పెద్ద టీం బుచ్చిబాబు సానాకి, ధైర్యంగా అంగీకరించిన రామ్ చరణ్కి కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ఓవర్సీస్లో ఎందుకు బ్యాక్ ఫైర్ అయిందో కూడా ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పేసి కూడా రాబోయే సినిమా మేకర్స్కు గుర్తు చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు